సీఎంసీ మెడికల్ కాలేజ్ పునఃప్రారంభం పేరిట మోసం, జీతాలు ఇవ్వకుండా పారిపోయిన ఐఎంఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ చైర్మన్ షణ్ముఖ మహాలింగం డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండల కేంద్రంలో ఉన్న సీఎంసీ హాస్పిటల్ మరియు కాలేజ్ను పునఃప్రారంభించడానికి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ట్రస్ట్ అసోసియేషన్ తో ఐఎంఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ చైర్మన్ అయిన షణ్ముఖ మహాలింగం 100 కోట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు నమ్మబలికాడు. నిజామాబాద్ లో ఉన్న ఒక డాక్టర్ అజ్జా శ్రీనివాస్ ను అతని సమీప వ్యక్తితో కలిసి సీఎంసీ హాస్పిటల్ మరియు కాలేజీలో పెట్టుబడి పెడితే 5% షేర్ హోల్డర్ గా ఇచ్చి డైరెక్టర్ ను చేస్తానని నమ్మించి అతని వద్ద నుంచి 5 కోట్ల విలువైన చెక్కును తీసుకున్నాడు. కాలేజీలో ప్రారంభించడానికి మూతబడిన భవనాలను మరమ్మతులు చేయడానికి మరియు హాస్పిటల్ సామాగ్రి డాక్టర్ అజ్జా శ్రీనివాస్ 2.5 కోట్లు ఖర్చు పెట్టాడు. షణ్ముఖ మహాలింగం 3 నెలలుగా సిబ్బందిని నియమించుకుని డాక్టర్లు, నర్సులు, శానిటైజేషన్, హౌస్ కీపింగ్ సిబ్బంది, సెక్యూరిటీ గార్డ్స్, హాస్పిటల్ మరియు కాలేజీకి కావలసిన సిబ్బంది మొత్తాన్ని ఏర్పరచుకుని గత 3 నెలలుగా పని చేయించుకుని వారికి జీతాలు ఇవ్వకుండా మోసం చేశాడు. గత నెల మెడికల్ కాలేజ్ ఇన్స్పెక్షన్ బృందం సందర్శించింది. ఆ రోజు నుంచి షణ్ముఖ మహాలింగం కనబడకుండా పోయాడు. నెల రోజుల తర్వాత వచ్చిన ఐఎంఎస్ఆర్ చైర్మన్ షణ్ముఖ మహాలింగంను హాస్పిటల్ సిబ్బంది నిలదీసి పోలీసులకు అప్పగించారు. వారికి 3 నెలలు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. షణ్ముఖలింగంపై చట్టపరమైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని సిబ్బంది కోరారు. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, ఆర్సీ ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు, నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.